హలో అండి. ఈ వీడియోలో మనం ఈఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ ఎంపీసీ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ జరిగింది కదండి. సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో మనకి ఈ అలాట్మెంట్ ఆర్డర్లో కొన్ని పాయింట్స్ చెక్ చేసుకోవాలండి బిఫోర్ మనం రిపోర్టింగ్ చేసే ముందు. ఎందుకంటే మళ్ళీ మన యాప్సే హెల్ప్ లైన్ సెంటర్స్ క్లోజ్ అవుతాయి. సో దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ ఆర్ నో వచ్చిందని చెక్ చేసుకోవాలండి. సో ఫీజు రియంబర్స్మెంట్ నో వచ్చిందా, ఎస్ వచ్చిందా, దీనికి ఎగ్జాంపుల్ చూపించడం కోసం మీకు నేను ఆల్రెడీ 2 అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఒక అలాట్మెంట్ ఆర్డర్లో నో వచ్చిందండి, ఇంకోటి అలాట్మెంట్ ఆర్డర్లో ఎస్ వచ్చింది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జస్ట్ మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి కాలేజీకి రిపోర్ట్ చేసేస్తామండి. కాలేజ్ వాళ్ళు మీకు ఆల్రెడీ నో వచ్చింది కదండి, వాళ్ళు స్పెసిఫై చేయరండి. సో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా అని వాళ్ళు పట్టించుకోకుండా మీకు సీట్ కన్ఫర్మ్ చేసేస్తారండి. సో మనకి ఫీజు రింబర్స్మెంట్ టైంలో ఆ టైంలో మీకు పోర్టల్ ఓపెన్ అయినప్పుడు, మనకి జన్మభూమి పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు యాప్స్కి వెళ్తే మీరు ముందెందుకు చూసుకోలేదు, సో ఇప్పుడు వచ్చి అడగడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇలా మాకు స్టూడెంట్స్ జరిగిందండి, అందుకే నేను ఇది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఫీజు రింబర్స్మెంట్కి మీరు ఒకసారి కంపల్సరీగా డీటెయిల్స్ చెక్ చేసుకొని, ఒకవేళ రాకపోతే మాత్రం మీకు హెల్ప్ లైన్ సెంటర్లో మీరు వెళ్ళి మార్పించుకోవచ్చు అండి. మనకి 10 days టైం ఉండేది, ఈ 10 daysలో మీరు వెళ్ళి మార్పించుకోవచ్చు అండి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మీకు అలాట్ అయిన సీట్ ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది, సో అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకోటండి, మీరు రిపోర్టింగ్ వెళ్ళే టైం ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇంకా కాలేజ్ ఆప్షన్ ఉండదండి, మీరు వేరే కాలేజ్ చూస్ చేసుకోవడానికి ఉండదు. సో అలాంటప్పుడు మీరు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు మీరు ఈసారి పేమెంట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకొచ్చి ఇచ్చేయచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఒకవేళ సీట్ అలాట్ కాకపోతే మీకు స్పాట్ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ ఉంటాయండి. సో మీరు ఏదైతే కాలేజ్ అనుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే స్పాట్ అడ్మిషన్ అండి, స్పాట్ అడ్మిషన్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఎంసెట్లో అలాట్మెంట్ జరిగిన తర్వాత చాలా కాలేజెస్లో సీట్స్ మిగిలిపోతాయండి. ఆ మిగిలిపోయిన సీట్స్ గురించి మనం ఈ స్పాట్ అడ్మిషన్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత కేటగిరీ బి అడ్మిషన్స్ ఉంటాయి. ఆ కేటగిరీ బి అడ్మిషన్ వచ్చేలాకి మన మేనేజ్మెంట్ అండి, కంప్లీట్ మేనేజ్మెంట్. సో స్పాట్ అడ్మిషన్ అయితే మీకు ఫీజు ఎక్కువ పడుతుంది, అది నార్మల్ కౌన్సిలింగ్ ఫీజు కన్నా కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందండి. సో మా కాలేజీలో అయితే 20,000 అలా ఎక్స్ట్రా ఉంటుంది. అలా డిపెండ్స్ అపాన్ కాలేజీని బట్టి మీకు ఫీజు అనేది వేరే అవుతూ ఉంటుందండి. సో ఆ స్పాట్ అడ్మిషన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఈ ఫీజు రింబర్స్మెంట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే, సో ఫీజు రింబర్స్మెంట్కి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, లేదా ఫీజు రింబర్స్మెంట్ ఒక నో వచ్చింది నెక్స్ట్ స్టెప్ ఎవరిని కలవాలి, ఎక్కడ మీట్ అవ్వాలి, సో యాప్స్ ఆఫీస్ ఎక్కడ ఉండిద్ది, సో దానికి ఎలా కాంటాక్ట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అని మీకు ఎంక్వైరీ ఉంటే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్లో అడగనండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.